మార్వాడి గో బ్యాక్ కాదన్న, మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఓకే. మార్వాడి అనేది ఒక వృత్తి. ఐ మీన్ ఏమంటారు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళందరూ మార్వాడి. ఎప్పుడైనా సరే మార్వాడి వాళ్ళు పర్టికులర్ కులం అని మేము అంటలే, వ్యాపార మార్వాడి రంగం ఏదైతే ఈ వ్యాపార రంగం ఉందో ఆ వ్యాపార రంగంలో భాగమైనటువంటి ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక జ్యువెలరీస్ కి షాప్ కు సంబంధించినటువంటి వ్యక్తి మోండా మార్కెట్ లో, మీరు చూసారు ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి, ఒక దళిత యువకుడిని గల్లీలో కార్ ఆపినందుకు, ఇదేంటి బ్రదర్ పబ్లిక్ ప్లేస్ కదా ఇది, ఈ గల్లీలో కార్ ఆపావు కొంచెం పక్కన తీసి పెట్టచ్చు కదా అని అంటే, తేరేకు కైకులే కంజాత్ మాక్యలవడా అని కులం పేరుతో దూషించి ఏమన్నారు, తేరేకు కైకులే కంజాత్ మాక్యలవడే అంటే ఏంటి తెలుగులో, నీకెందుకురా తక్కువ కులం వాడక ఆ వర్డ్ యూజ్ చేశారా. సజ్జార్ ఎఫ్ఐఆర్ అయింది, దాని ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ పన్ను ఇది ఎరగొట్టారు అబ్బాయిది. ఏమైందని అక్కడనే ఉన్నటువంటి స్థానికస్తుడు ఇంకో సాయి అనేటువంటి ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ చెవంతా మొదలుగొట్టారు. మేము వెళ్ళి బాధితుల్ని పరామర్శించాం. వత్తుల రామప్రసాద్ అనే సీనియర్ దళిత నాయకుడు ఉంటాడు, వత్తుల రామప్రసాద్ అన్న, నేను, ఇంకో వెంకటేష్ అని ఇంకో బ్రదరు, వీసీకే నాయకుడు ఇంకొక నెల్లగొండకు సంబంధించినటువంటి వెంకటేష్, మేమందరం వెళ్ళి బాధితుల్ని పరామర్శించాం. మీరన్నట్టు ఈ మోండా మార్కెట్ తర్వాత మొదలైన ఉద్యమం కాదన్న ఇది. ఇప్పుడు మార్వాడీలు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మేము కాదని అంటలే. కానీ 2014 తర్వాత ఈ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు విపరీతంగా పెరిగిపోయారు. అన్ని రంగాలలో వ్యాపారాలు వాళ్ళే. ఇక్కడ కోమటోళ్ళందరూ అరిగోసపడతా ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్లెక్కి కోమటోళ్ళు ధర్నాలు చేశారు. నిన్నగాక మొన్న వీడియోస్ వచ్చాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. స్వర్ణకారులు అంటాం మనం, బంగారం పని చేసుకునేటువంటి వాళ్ళు, అది తయారు చేసుకునేటువంటి అవసరాలు చేసుకునేటువంటి 20 మంది 10 ఏళ్ల కాలంలో చచ్చిపోయారు ఉపాధి లేక. అదే విధంగా చేనేత కార్మికులు, కొన్ని అమ్మ పత్తి పండిస్తాం ఇక్కడ మనం, మనకు చేనేత ఇది ఉన్నది, సూరత్ కు ఇదంతా సూరత్ పోయి ఆ నుంచి మళ్ళా బట్టలు గిట్టలు తయారై ఇక్కడికి వచ్చి మార్వాడి షాపులలో అమ్ముకోవడం. చెప్పులు కుట్టుకునేటువంటి మన మాదిగాలు చెప్పులు వృత్తి ఎవరు చేస్తారు, కొట్టేది ఎవరు చేస్తారు, మనలోకి ఉంటుంది. కంపెనీలన్నీ వాళ్ళే, షాపులన్నీ వాళ్ళే. సో ఇలా సబ్బండ కులాలన్నీ మేము వద్దనంటలే, చేసుకోమనండి. కానీ ఇక్కడ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇక్కడ ప్రాంత ప్రజలు నీ షాపులో కొంటే సంపాదించుకొని 4 డబ్బులు వచ్చిన తర్వాత, బిల్డింగ్లు, కార్లు, బంగ్లాలు వచ్చిన తర్వాత ఎంత అహంకారం నీకు. కొట్టి మొత్తం గుంపు, ఒక 6 అంతా, ఒక గుంపు అంతా కొట్టి, తెలంగాణ ప్రజల్ని కొట్టి, కులం పేరుతో తిట్టి, పైగా ఇది చిన్న విషయం పెద్ద విషయం అంత దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అసలు వాస్తవం సంఘటన ఏం జరిగింది? గల్లీ ఉందన్న, వీడియో చూశారు కదా మీరు, వాళ్ళు చూపెట్టమంటే చిన్న గల్లీ. అదేం బ్రదర్ కారు కొంచెం తీయొచ్చు కదా పక్కకు అని చెప్పేసి మన స్థానికస్తుడు దళిత బిడ్డ అడిగాడు. తర్వాత తెలిసింది, ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మీరు అనొచ్చు, అదే బ్రదర్ కొట్టినంత మాత్రాన దళిత బిడ్డ అన్నాడు, ఆయన కులం ఈయనకేమన్నా తెలుసా అనేటువంటి ప్రశ్న కూడా వస్తాయి సమాజం నుంచి. మోండా మార్కెట్ లో వ్యాపారం చేసుకున్నటువంటి ఎస్కే జ్యువెలరీస్ షాప్ అయినా అక్కడే స్థానికస్తుడు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి. ఈ దెబ్బలు తిన్నటువంటి మన దళితులు కూడా అక్కడ స్థానికస్తుడే, ఒకటే బస్తీ. కులం తెలియకుండా ఎలా ఉంటది, దాన్ని దృష్టిలో పెట్టుకుని తిట్టాడు. కారు తెలియకుండానైతే అప్పటికప్పుడు కులాన్ని దూషించి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉండదు కదా, తెలుసు కాబట్టి మాట్లాడు. ఆ లాంగ్వేజ్ లో నువ్వు హిందీలో మాట్లాడావంటే, ఆ బూత్ భాష వాడావంటే నీకు తెలిసే కదా. ఫేర్ అయింది, ఎవిడెన్స్ ఉన్నది మన దగ్గర, బాధితులు మేము పరామర్శించాం. సో అది చాలా చిన్న సమస్య. ఏది దెబ్బ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు ఇది కాదు నా సమస్య. కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో దూషించాం, ఇది జాతి సమస్య. సహజంగా ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదా బండ్ల దగ్గరనో, పార్కింగ్ దగ్గరనో, అక్కడే ఇక్కడ చెదురుముదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తులు మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు, జరుగుతాయి. మనం ప్రతిదాన్ని కులం కోణంలో చూడలేము. కానీ తను తిట్టిండని చెప్తున్నారు మీరు, తెలంగాణ పేరుతో దూషించారని చెప్తున్నారు. కేసు అయింది కదా, ఇన్వెస్టిగేషన్ అయింది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, అట్రాసిటీ కేసు చేశారు. మరి వాళ్ళని అయితే రిమాండ్ చేశారు, ఇంతవరకు చేయలేదు. మేము అడిగితేనేమో కోర్టు చిన్నదానికి పెద్దదానికి రిమాండ్ చేస్తే కోర్టు ముట్టికాయలు ఇస్తుంది మమ్మల్ని. ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్ 7 years బిలో సెక్షన్స్ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అంట అని చెప్పేసి మాట్లాడారు. సరే చేశారా చేయలేదని పక్కన పెడితే ఆయన కూడా క్షమాపణ చెప్తా అన్నాడంట. ఏదో నడిచేవి వాళ్ళిద్దరి మధ్య. మేమేమంటున్నాం, సాయిని కొట్టారు, ఆ దాడిని ఖండిస్తుందా లేదా, వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఖండిస్తున్నారా లేదా, కులం పేరుతో దోషించారు దీన్ని మీరు ఖండిస్తున్నారా లేదా అనేటువంటి వాదనని మేము సమాజం ముందు పెడుతున్నాం. మా కులాలన్నీ, వృత్తులన్నీ ధ్వంసం అయిపోయి అరిగోసపడతా ఉన్నాయి, ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి, వీళ్ళ గురించి మేము కొట్లాడుతా ఉన్నాం. వీడియోలు కూడా వచ్చాయన్న, సబ్బండ కులాలు రోడ్లు ఎక్కుతా ఉన్నాయి. కోమటోళ్ళు ఫోన్ చేశారు నాకు, ఇంతకుముందు వరంగల్ నుంచి ఒక ఫోన్ చేశాడు, జైరాబాద్ నుంచి ఫోన్ చేశాడు, మెదక్ నుంచి ఫోన్ చేశారు. మంగళలు కూడా ఆఖరికి మాటల పేరుతోని
బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక విషయం మీద మనం ప్రస్తావించాలి. అన్న ఇప్పుడు మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి అమెరికాలో, ఆస్ట్రేలియాలో దాదాపు వరల్డ్ వైజ్ గా అన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు. బయట దేశాలే కాదు, మన తెలంగాణ నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాలలో కూడా స్థిరపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో ప్రజాస్వామ్య దేశంలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఎక్కడికైనా పని చేసుకోవచ్చు, వృత్తిరీత్యా ఎవరు ఎక్కడైనా బతుకు కోసం పోవచ్చు. ఇప్పుడు మన గ్రామాల నుంచి మనం వచ్చి హైదరాబాద్ లో కూడా జీవిస్తున్నాం కదా, 100%. అక్కడ తప్పెట్లా అవుతుంది? మేము అందుకే స్టార్టింగ్ ఇంటర్వ్యూ మీరు స్టార్ట్ చేసే ముందు మనుషుల్ని బొమ్మంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసుకున్నాం అన్న, ఎంతో మంది విద్యార్థులు అమరవీరులు అయ్యారు ఈ నెల కోసం. ఆంధ్ర మనుషుల్ని పంపించావా? ఇక్కడ బతకట్లే అన్నదమ్ముల్లాగా మనం. లగడపాటి లాంటి వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నప్పుడు, ఓ లగడపాటి నీ కంపెనీలలో, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో మా ప్రాంతం వాళ్లకు అవకాశం కల్పివయా, ఒక్కడు కూడా లేడు దాంట్లో పనిచేసేవాడు అని చెప్పాం. ఆంధ్ర ఫ్యాక్టరీలలో తెలంగాణ బిడ్డలు లేరు, తెలంగాణ బిడ్డలకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి క్వశ్చన్ చేశాం. ఈ రోజు మేము కూడా అదే ఉంటాము. దాదూసు, బింగోలేసు, లేకపోతే హల్దీరాము, లేకపోతే ఢిల్లీ మిఠాయి కంపెనీస్ ఏవైతున్నాయో మీరు పెట్టుకుంటారు. ఇక నీళ్లు మాయి, నిధులు మాయి, ఈ నేల మాది, అన్ని మాయి. నియామకాలు మాత్రం నువ్వు నీ రాష్ట్రం వాడికి ఇచ్చుకుంటా అంటే ఎట్లా? ఇచ్చుకో బ్రదర్, మేము వద్దంటలే. మా ప్రాంతం వాళ్లకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ప్రతి గ్రామంలోకి మీరు జొరబడిపోయారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి షాపు ఒక తాడి చెట్టు మాత్రమే ఎక్కలేదు, మిగతా అన్ని ఎక్కేశారు. గ్రౌండ్ లో గీక్కుని అదొకటే బాకీ ఉంచింది, ఎందుకంటే మరి అది కూడా ఎక్కుతారో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే ఇది నేను పుట్టించింది కాదమ్మా. దీని మీద గోపీనాథ్ సార్ అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు వేరే ఛానల్స్ లో. ఈ మధ్య కాలంలో పిడమర్తి రవణ మాట్లాడాడు, డాక్టర్ జిలకర్ సీన్ అన్న మాట్లాడాడు, అదే విధంగా పృథ్వీరాజన్న మాట్లాడాడు, నేను మాట్లాడాను. గోరెడ్డి రమేష్ అన్నటువంటి కవి పాట రాశాడు, పాట పాడాడు. సమాజం మొత్తం ఆదరిస్తా ఉంది, సబ్బండ కులాలు మొత్తం ఏకమవుతా ఉన్నాయి. మనం రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఉన్నామా, రాజస్థాన్ లో ఉన్నామా అనేటువంటి పరిస్థితి వస్తుంది. మార్వాడీస్ ఇక్కడ స్థిరపడి వాళ్ళు మార్వాడీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళు కాయకష్టం చేసుకొని వాళ్ళు దినదిన అభివృద్ధి చెంది మనకు కూడా ఇక్కడ మనకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. దాంతో పాటు మనకి ఏం సౌకర్యాలు కల్పిస్తున్నారు? సౌకర్యాలు మీన్స్ ఏంటంటే వాళ్ళు వ్యాపార రీత్యా మన అవసరాలు కూడా తీరుస్తా ఉన్నారు. బంగారం అనుకోండి, లేకపోతే పానీపూరిక నుంచి మొదలు పెడితే జ్యువెలరీ వరకు ఏదో ఒక రూపంలో వాళ్ళు వ్యాపారం చేస్తూ మనకు ఇక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు నిరంతరం కష్టపడుతూ వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బతుకుతున్నారు కదా. వాళ్ళు మన తెలంగాణ కల్చర్ ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు అన్న? మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఇంతకుముందు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు డెవలప్ చేసుకోవడంలో నెంబర్ 1 ఉన్నారు అన్న. నేను కాదని అంటలే, వాళ్ళు యూనిటీగా ఉన్నారు. ఒక ఆయన బంగారం షాప్ పెడతాడు, ఇంకొక మార్వాడిని రాజస్థాన్ నుంచి పిలిపించి గల్లీ మీద దుకాణం లగాలైతే లగాలో అప్నా సాబే మనోడే మన ఏరియాలో ఉండేటువంటి వ్యక్తి అని అక్కడ ఉన్న లీడర్తో ఫ్రెండ్షిప్ చేసుకుని పక్కనే ఇంకో వెండి షాప్ పెట్టిస్తాడు, ఆ పక్కనే ఇంకో పెయింట్ షాప్ పెట్టిస్తాడు. నిజంగా ఈ నేల మీద నీకు ప్రేమ ఉంటే, ఈ నేల మీద పుట్టినటువంటి ప్రజలు నీ దగ్గర కొంటే కదా ఆ డబ్బులు నీ దగ్గర జమ అయినాయి, నువ్వు ఈ నేలలోకి కదా పక్కన పెట్టి అలా దుకాణం. ఇప్పుడు కుల ఉద్యమాలు ఎందుకు, కులం అంతా దగ్గరికి ఎందుకు వస్తుందన్న? మన కృష్ణన్ అద్భుతమైన ఉద్యమం చేశాడు. ఎందుకు చేశాడు? హక్కుల కోసం చేశాడు, రైట్? నువ్వు వ్యాపార వేతమైతే ఇక్కడ నువ్వు ఆ గ్రామంలో కట్టినటువంటి నీ దగ్గర కొన్నటువంటి ప్రజల డబ్బులు కదా నీ దగ్గర జమ అయిన, ఆ గ్రామంలో ఉన్నవాడు కదా నువ్వు వ్యాపారం పెట్టాలి చెప్తాను నేను. కాబట్టి నేనంటే ఏంటంటే వాళ్ళ దగ్గర యూనిటీ వాళ్ళకు మాత్రమే ఉన్నది, మనకు లేదని కాదు. మాతో కలిసి మీరు ఏమంటారు, ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళకి సహకరించండి. 100% మిమ్మల్ని మీ గుండెలు పెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ప్రాంత వాసులు కానీ వ్యాపారాలు చేసుకోవంగా లేదా వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకు ధీటుగా పోటీ పడి నిలదొక్కుకోవంగా వాళ్ళు ఏం వద్దని లేదు. ఇప్పుడు పెట్టుబడిదారులు, భూస్వాములు, వీళ్ళందరికీ కొమ్ము కాసే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్న. నేను ఆ పార్టీల పేరు చెప్పదలుచుకోవట్లేదు, కానీ విదేశీ వస్తువుల్ని బహిష్కరించండి, స్వదేశీ వస్తువులే కొనండి అని చెప్పారు. స్వదేశీ వస్తువు అంటే ఏంటన్నా నాకు అర్థం కాదు. స్వదేశీ అంటే గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి వ్యాపారస్తులే స్వదేశీలా? ఇక్కడున్న పద్మశాలి దగ్గర కొనమని ఎవరైనా చెప్పారా? ఇక్కడ ఉన్నటువంటి చేనేత మన అవసరాల దగ్గర కొనమని ఎవరైనా చెప్పారా? ఇక్కడ ఉన్నటువంటి కోమటల దగ్గర కొనమని చెప్పారా ఎవరైనా? వాళ్ళందరూ హిందువులే కదా. మరి మన వాళ్ళందరం కూడా ముస్లింల దగ్గర కొనొద్దని చెప్తారు, వీళ్ళు ప్రచారం చేస్తారు. వీళ్ళ దగ్గర కొంటే ఏమైంది? మేమేమంటున్నాం, మన దగ్గర కొనండి, మన వాళ్ళ దగ్గర కొనండి, మన వాళ్ళ దగ్గర తినండి, దానివల్ల మనం బాగుపడతాం. అదే ఆ చైతన్యం ఉండాల్సింది ఇక్కడ ప్రజలకు కదా. ఇప్పుడు వచ్చింది కదా ఈ తిరుగుబాటు. తెలంగాణ ఉద్యమం కూడా 60 ఏళ్ళు కాదు, ఎప్పుడు కేసీఆర్ మొదలుపెట్టి 20 ఏళ్ల కాలంలో తీసుకొచ్చిన ఆయన ఇది చెప్పారు. ఇప్పుడు మొదలైంది కదా, ఇప్పుడే చర్చ జరుగుతుంది. దీంట్లో ఒక మాట చెప్పండి, తెలంగాణ కల్చర్ ను మార్వాడీస్ ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు? దాల్ బాటి, కచోరీ, పావు బాజీ తినలేదు. పానీపూరి అయితే బేసిక్ అంతా తినేది.
కాదన్నమాట. ఈ దాల్ బాటి, కచోరి, పానీపూరి, బేల్పూరి, ఇది రకరకాల పేర్లు ఉంటాయి. ఈ తిండి మనది కాదు. సరే ఓకే రైట్, ఆ తిండి కూడా మేము గౌరవిస్తాం. ఈ బంగిడి, రకరకాల పండుగలు వెరైటీ ఉంటాయి. పండుగలు అర్థం కావాలి. ఎక్కడ పండుగ గల్లి గల్లి ఆఖరికి మనందరం హిందువులం, గంగా సింగ్ హిందువులం, ఓకే రైట్, మనందరం బంధువులం హిందువులం. వాళ్ళ పండుగని మన తెలంగాణలో చేసుకుంటున్నాం కానీ మన తెలంగాణ పండుగను మార్వాడీలు చేయట్లేదు. ఒక్క బతుకమ్మ ఎత్తుకున్న మార్వాడీలు చూపెట్టి నాకు అడిగి పోయి పువ్వు కోసుకొచ్చి టంగేరు పువ్వు లాంటి పాట ఆయన బతుకమ్మ ఎత్తుకొని ఆడినటువంటి నాకు నిజంగా నిజంగా చెప్తున్నా. మార్వాడి అన్నలు అక్కడ చూపించాను. బోర ఎత్తుకున్నటువంటి అక్కడ ఒక అక్క జర్నలిస్ట్ ఎత్తుకుంటే ట్రోల్ చేస్తుంది కదా తులసి చంద్ర చెప్పొద్దు అనుకున్నా కానీ సరే ఓకే మీలాంటి జర్నలిస్ట్ అక్క బోరం ఎత్తుకొని పొట్టు పెట్టుకొని చక్కగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ఆచరిస్తా ఉంటే తులసి వనంలో గంజాయి మొక్కలు ట్రోల్ చేశారు వాళ్ళు. మీ మార్వాడీలు ఎవరైనా ఎత్తుకున్నారా? రాజస్థాన్ గుజరాత్ ఎవరైనా ఎత్తుకున్నారా? ఎత్తుకోలేదు. ఏమంటున్నావు? మీ కల్చర్ తో మాకు సంబంధం లేదు, మా కల్చర్ తో మీకు సంబంధం లేదు. మేము తెలంగాణ హిందువులం, అందరం మీకు బంధువులం. మీరు మాత్రమే బంధువులం, మాకు మాత్రమే ఐక్యత, మేము యూనిటీగా ఉంటాం. మీరు వచ్చినప్పటి నుంచి అరాచకాలు ఎక్కువైపోయినా ఇంతకుముందు గుండా కాల్ చేసి చూశారు మీరు, బయట ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా కాల్ చేసింది ఎవరు మీకు? ఏదో సేన, ఏదో రక్షక సేన, భిక్షక సేన అన్నట్టు చెప్పాలి. వాట్సాప్ లో కత్తులు పెడుతున్నాడు. ఏమని మాట్లాడండి విన్నారు కదా? ఏదో ఒకసారి వినిపించండి మా స్టూడియోలో. తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అర్థం కదా సార్? గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. గౌపుత్ర సేన చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గోబ్యాక్ చెప్తున్నారు? అర్థం కదండి. మార్వాడి గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గోబ్యాక్, గుజరాతీ కల్చర్ గోబ్యాక్, నార్త్ కల్చర్ గోబ్యాక్. నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి? నువ్వు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు? అదే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం ప్రాబ్లం? మరి ఎట్లా నువ్వు చెప్తున్నారు? నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు అర్థమవుతుందా? తెలుగు ఏం మాట్లాడలేదు. మీ టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం? తెలంగాణ గౌపుత్ర సేన మాట్లాడవద్దు. నువ్వు చేస్తున్నారు మాట్లాడవద్దు, అక్కువ మాట్లాడవద్దు. హలో చెప్పు. నువ్వు చేసినా కదా ఎవరికి? చక్కగా తెలుగు నేర్చుకో. ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకో, తెలంగాణ భాష నేర్చుకో. తెలుగు హిందీ హిందీ మేము ఎందుకు మాట్లాడవు? వచ్చినా మాట్లాడను. హిందీ నా భాష కాదు, నా మాతృభాష. నా తల్లి తెలంగాణ, నా భాష తెలంగాణ, నా యాస తెలంగాణ, మాతృభాష తెలంగాణ, నా యాస తెలంగాణ, నా భాష తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తల్లి తెలంగాణ, నా ప్రాణమే తెలంగాణ. హిందీ భాష మాతృభాష హిందీరా పిచ్చుడా? ఎవరి మాతృభాష హిందీరా? నీ మాతృభాష హిందీ కావచ్చు, నా మాతృభాష తెలంగాణ. నీ మాతృభాష హిందీరా, నా మాతృభాష తెలంగాణ. ఓకే నువ్వు తెచ్చిన కదా. ఏం చేస్తావా? ఏం చేస్తావు? ఫోన్ చేసావు ఎందుకు చేసావురా? ఓకే నీవు మాట్లాడాలి. చర్చ చేస్తావా? చర్చ. నీ షాప్ లో ఎంతమంది తెలుగు పని చేస్తున్నా? నీ షాప్ లో తెలుగు పని చేస్తున్నా? 10 మంది చేస్తున్నా. ఎంత చూపెట్టినారు? ఎక్కడ నీకు బయట పెట్టు. నీకు ఎందుకు నేనా ఈ ప్రాంతంలో నువ్వెవరు? నన్ను చేస్తున్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూసుకోమని చెప్పారా? నువ్వెవరురా? నువ్వెవరురా? చెప్పు తీసుకెళ్ళిపోతామేమో. చూసుకున్నా మాట్లాడవచ్చు ఎట్లా? మేము వాళ్ళ మీదకి పొయ్యి మీద దాడి చేసిన వాళ్ళం కాదు, వాళ్ళ మీదకి పోయి మేము కొట్టిన వాళ్ళం కాదు, తిట్టిన వాళ్ళం కాదు. మాకు అన్యాయం జరిగిందండి, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఒక ర్యాలీ చేసుకుంటాం, ఒక నిరసన తెలియజేస్తామని చెప్పాము.
సరే ఓకే, దానికి పోలీసులు అనుమతించలేదు, మేము మా ప్రాసెస్లో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరికి అన్యాయం జరిగిన పోలీసులు వాళ్ళకి నిలబడతాం బాధితుల తరపున అని అంటారు. వాళ్ళ మీద గౌరవంతో ఇది చేశారు. చూడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా. వాళ్ళ భాష నేను నాకెందుకైనా హిందీ భాష, నా మాతృభాష తెలంగాణ, నా భాష నేను మాట్లాడతాను, హిందీ మాట్లాడాలంటారు. రేపు పొద్దున ఏమంటారు, అక్కడున్న దేవతల్ని మొక్కలు రానంటారు. ఇంకా స్పష్టంగా కనపడమే వైఖరి. దాడులు చేస్తారు, బలవంతంగా భాషను రుద్దుతారు, బలవంతంగా కల్చర్ని రుద్దుతారు, ఉద్యోగ ఉపాధి అవకాశం మాకు కనిపించరు. ఎంత దుర్మార్గంగా. వాడు హిందీ నేను మాట్లాడాలి, జోడ్ ఖాన్ కూడా మాట్లాడుతున్నాడు. మమ్మల్నే కొడతారు, మమ్మల్నే తిడతారు, ఆ భాషని బలవంతంగా మాట్లాడమని బెదిరిస్తారు. రేపు పొద్దున తెలంగాణ తల్లిని కూడా తీసేసి రాజస్థాన్, గుజరాత్, మార్వాడి తల్లిని తీసుకొచ్చి ఇవన్నీ మొక్కలు అంటారేమో. ఈ పండుగలు కాదురా, ఈ బతుకమ్మ పండుగ వద్దు, ఈ బోనాల పండుగ వద్దు, మా పండుగ దాండియా పీడియా పంగిడి గింగిడి ఆడాలని చెప్తారు, మేము వినాలి. ఎంత అహంకారం చూడడానికి. నా పేరే నాకు నీ నేల మీద నాకు ఇంత ప్రేమ ఉంది, ఏం చేస్తాము అని ప్రాంతీయవాదులు మేధావులు ఈ రకంగా కుట్రా మన నేల పైన. శ్రీకాంతాచారి రాజకీయ పార్టీలో చేరినాడు అన్న, ఈ నేల కోసం చచ్చిపోయాడు. బెల్లి లలితకి ఈ నేల కోసం చచ్చిపోయింది. మా రోజు వీరన్న ఈ నేల కోసం చచ్చిపోయాడు. గద్దరన్న కడదాకా ఈ నేల కోసం చచ్చిపోయాడు. వీళ్ళంతా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ? ఈ తల్లి కోసం, ఈ నేల కోసం, ఇక్కడున్న సపరేట్ కులాల కోసం కదా వాళ్ళు 6 నిమిషాలు కష్టపడి గలవిప్పింది. మరి ఇదే నేపథ్యంలో మీరు అన్నారు కదా కల్చర్ గురించి, చెప్తానా, అడిగారు కదా, ఆచరించారా? మీరు అడగండి పోయి కెమెరాలు పెట్టుకొని. వీళ్ళు ఏం చెప్తారు, నా దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సింది అంటారు కదా. రైట్, 100% నా దేశంలో ఎవడున్నా సరే వందే మాత్రం పాడాల్సిందే. నా రాష్ట్రంలో ఎవడు ఉండాలన్నా సరే నా తెలంగాణ గీతం పాడాల్సిందే. పాట పాడమని అడిగా, పాడాడు. పాట రాదు, కల్చర్ తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ ప్రజల్ని కొడతారు, దోసుకుంటారు. ఏమున్నట్టన్నా ఇది? మా ప్రాంతంలో మేము భయపడుకుంటూ బతకాలి.